ఏపీలో బాణుడి ప్రతాపం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు ప్రజలు బయటికి రావాలంటేనే కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న పల్నాడు జిల్లా రావిపాడులో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా 119 ప్రాంతాలను చూస్తే 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈరోజు రేపు కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలే ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. నేడు మొత్తం 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. 67 మండలాల్లో ఓ మోస్తారు వడగాలులు వీచే అవకాశాలు అయితే కనపడుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. నిన్న పల్నాడు జిల్లాలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలను చూస్తే 43.7 డిగ్రీలు అత్యధికంగా నమోదు కాగా ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, ఇటు కృష్ణా జిల్లాల్లో కూడా ఇదే విధంగా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ.